మీ వాట్సాప్లో ఈ యొక్క చిన్న సెట్టింగ్ని ఎనేబుల్ చేయండి. దానివల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళండి. అక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయండి. దాన్ని ఎనేబుల్ చేసినట్లయితే అన్నోన్ నెంబర్స్ నుంచి ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేద్దామన్నా, లేదంటే ఏదన్నా మాల్వేర్ ఉన్న లింక్స్ మీకు షేర్ చేసినా, ఏపీకే ఫైల్స్ మీకు ఏదైనా షేర్ చేద్దామన్నా, లేదంటే మీడియా ఫోల్డర్స్ ఏవి మీకు షేర్ చేద్దామన్నా కూడా వాళ్ళు ట్రై చేసినా మీకైతే షేర్ అవ్వవు. అలాగే అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఏ కాల్ కూడా రాదు, అంటే ఆటోమేటిక్గా సైలెన్స్లోకి వెళ్ళిపోతుంది. అలాగే గ్రూప్ రెస్ట్రిక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరైనా అన్నోన్ నెంబర్స్ మిమ్మల్ని మీరు తెలియని గ్రూప్స్లో మిమ్మల్ని యాడ్ చేద్దాము అని అనుకున్నా కూడా మిమ్మల్ని అయితే వాళ్ళు యాడ్ చేయలేరు. ఇదైతే చాలా అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళకైతే ఏంటి అని అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి వాళ్ళకి ఏదన్నా బిజినెస్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ అవుదామన్నా, మెసేజ్ చేద్దామన్నా, లేదంటే కాల్ చేద్దామన్నా కూడా వాళ్ళకైతే కాల్స్ రావు. కాబట్టి ఇదొక్కటైతే వాళ్ళకి బిజినెస్ అకౌంట్ వాట్సాప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. సో మీకు బిజినెస్ అకౌంట్ ఉందా లేదంటే నార్మల్ వాట్సాప్ అకౌంట్ ఉందా అనేది చూసుకొని మీకు ఏది కంఫర్ట్గా ఉందో, అంటే ఎనేబుల్ చేయాలా డిజేబుల్ చేయాలా అనేది మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ సెట్టింగ్ మీరు చేసుకోండి.